ఒకవేళ మీరు సాలరీడ్ పర్సన్ అయి ఉంటే అండ్ మంత్లీ 1000 మాత్రమే సేవ్ చేయగలిగితే ఎలాంటి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండ్ ఎందులో మంచి రిటర్న్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో నేను మంచిగా చెప్తా. వీడియోని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. లార్జ్ క్యాప్లో అయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్లో అయితే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్లో అయితే నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్లో అయితే పరాగ్ పారెక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే డైరెక్ట్ ప్లాన్ని చూస్ చేసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ ప్లాన్. ఎందుకంటే డైరెక్ట్ ప్లాన్ లో కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా మంచిగా వస్తాయి. ఒకవేళ మీరు 1000 రూపీస్తో స్టార్ట్ చేసినప్పటికీ లాంగ్ టర్మ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మీకు మ్యూచువల్ ఫండ్స్ లో బెస్ట్ స్ట్రాటజీ కావాలి అంటే ఈ ఛానల్ని ఫాలో చేసి అట్లీస్ట్ ఈ రీల్ని ఒక ఇద్దరికి షేర్ చేసి కామెంట్లో స్ట్రాటజీ అని రాయండి. నేను మీకు డిఎంలో పంపిస్తా. అండ్ ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసినట్టయితే మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లింక్ బయోలో ఉంది. అక్కడ మీకు డైలీ స్టాక్ మార్కెట్ రికమెండేషన్స్ వస్తాయి, ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ ఎవ్రీథింగ్. సో డిసిప్లిన్ ట్రేడింగ్ చేయండి అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా కన్సిస్టెంట్గా ఉండండి.